హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజే బ్లాగ్స్. ఈరోజు ఆలు మిల్ మేకర్ ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 1 ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దాంట్లోకి బాగా కలిపేసుకొని ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్ది అల్లం పేస్ట్ మా మమ్మీ చేసి పెట్టుకుంటాను చెప్పాను కదా, అది 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసేసింది. బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, హైలో పెట్టుకోకండి. ఇప్పుడు మనం వచ్చేసి 3 టమాటోస్ చిన్న చిన్న టమాటోస్ తీసుకున్నాము. ఇప్పుడు బాగా కలిపేసుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇది ఎవరైనా ఈజీగా చేయొచ్చు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా బాగా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇది చపాతీ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ తీసుకొని దాంట్లోకి ఒక ఒట్టి కొబ్బరి, ఒక పావు ముక్క ఒట్టి కొబ్బరి, దాంట్లో కొంచెం లవంగాలు, ఒక చెక్క తీసుకొని బాగా వాటర్ వేసేసుకొని బాగా మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి కలిపేసుకోండి. అది బాగా మగ్గాలి, పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా మగ్గించుకోండి. హైలో పెట్టుకోవద్దని మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, దాంట్లోకి బాగా కలిపేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోండి. కారం బాగా కలిపేసుకోండి, మీకు కావాల్సిన బట్టి వేసుకోండి. మాకు కావాల్సిన స్పైసీ మేము వేసుకుంటున్నాము. అన్నట్టు మీరు మా షార్ట్ వీడియోస్ చూస్తున్నారా? ఇంకొకటి, రెసిపీస్ అనేది ట్రై చేసే వాళ్ళందరూ మాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే చెప్పండి, మేము చేసి చూపిస్తాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసింది మమ్మీ, 1 స్పూన్ గరం మసాలా వేసింది. ఇది ఈజీగా చేయొచ్చు, పెద్ద టైం కూడా ఏం తీసుకోదు, 5 మినిట్స్లో అయిపోతుంది. బాగా కలిపేసుకున్నాక మనం ఆలూస్ తీసుకున్నాం కదా, ఒక 2 ఆలూస్ అట్లా తీసుకొని దాన్ని హాఫ్ చిన్న కట్ చేసి వేసేసుకోండి. ఆ తర్వాత మనం మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్స్ని కూడా మనం దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. చూసారా, నీట్గా కలుపుకోండి. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీలో వేసిన పేస్ట్ ఉంది కదా, దాంట్లోకే వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. దాంట్లో ఎందుకంటే మిక్సీలో ఉన్న కొంచెం పేస్ట్ ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. మళ్ళీ మా మమ్మీ వచ్చేసి 1 బిగ్ గ్లాస్ వాటర్ వేసేసింది. మీకు కావాల్సినంత కర్రీ పట్టి వేసుకోండి. అది బాగా కలిపేసుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డ్రై లీఫ్ అని చెప్పాను కదా, మెంతి పొడి అది తీసుకొని మా మమ్మీ అది కూడా వేసేసింది చూడండి. అది కూడా బాగా కలిపేసుకోండి. అన్నీ కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్నాక కుక్కర్ మూత మనం పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకున్నాం. త్రీ విజిల్స్ వచ్చాక తర్వాత కర్రీ ఎలా ఉందో చూద్దాం. చూసారా, కర్రీ ఎమ్మీగా చాలా బాగా కనపడుతుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.